నేను అది రాసి పంపినమ్మా. మీకేం రాశారు పవన్ కళ్యాణ్ గారు ఉత్తరంలో? పవన్ ఎప్పుడు రాస్తుంటాడు, అన్నయ్య బాగున్నావా సల్లా బతుకంటాడు, ఏం చెప్పాలంటే. ఎప్పుడైనా పోతే ఏమైనా జోబులో చెయ్యేసి ఎన్ని పైసలు ఉంటే అన్ని తీసుకుని నా జోబులో పెట్టుకుంటా. చాలా ఇష్టం. మామూలుగా ఆయన పెడతారా మీరే పెట్టుకుంటారా? ఆయన అంటే అంత అంత చొరవ అని చెప్తారా. అదేం వద్దానండి. అంటే ఏది కానీ ఇప్పుడు ఈ మొత్తం జైలు పెట్టి తీసుకొని నా జోబులో పెట్టుకుని అంటే దట్ ఈస్ అందులో ఎక్కువ పవన్ దగ్గర. అది క్లియర్ చెప్తాను. అంటే పవన్ దగ్గర అంటే ఎప్పుడన్నా నాకు రాష్ట్రం వచ్చిన ఏమనుంటే పైసలు ఏమనుకో పోలే డోర్ కొట్టాలి అతను అంత అంత క్లోజ్నెస్. అయితే పలు సందర్భాల్లో చెప్తూ ఉంటారు. పవన్ చాలా తమ్ముడు కదా, చాలా ఇష్టం, చాలా ఇష్టం. కష్టాలలో సుఖాలలో ఎప్పుడైనా పోయేది. ఇంకా నీకు దాచేది ఎప్పుడైనా పైసలు కావాలంటే అది పాకెట్ లో చేసి 4 పైసలు తీసుకునేది. అట్లా నా పాటలు అంటే చాలా ఇష్టం. పర్సనల్ గా ఇష్టము. పవన్ తమ్ముడు చాలా ప్రేమ గలవాడు. అసలు నిజం చెప్పాలి, చిన్నవాడైనా నా పాటలు నీడని కాదు, నా కష్ట సుఖాలలో అన్నిట్లలో పాల్పంచుకునే